గడిచిన కొన్ని నెలల క్రితం భారత్ బంగ్లాదేశ్ మధ్య కొంచెం శాంతి నెలకొంది. కానీ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ మహమ్మద్ యూనస్ తలతితిక్క పనుల వల్ల భారత్ బంగ్లాదేశ్ మధ్య మళ్లీ ఒక కొత్త వివాదం నెలకొంది. ఈసారి భారత్ బంగ్లాదేశ్కి వాళ్ల అమ్మమ్మ గుర్తొచ్చేలా చేయబోతుంది. నిజానికి కొన్ని నెలలుగా భారత్ సరిహద్దుల దేశాలతో ఒక్కొక్క గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముందుగా అరబ్ నుంచి ఒక నివేదిక వచ్చింది. దాంట్లో భారత్పై గంభీరమైన ఆరోపణలు చేశారు. దాని తర్వాత బంగ్లాదేశ్ భారత్ తమను ప్రశాంతంగా ఉండనిస్తలేదు అని ఆరోపణలు చేసింది. ఇప్పుడు స్వయంగా బంగ్లాదేశ్ ఆర్మీ ఆఫీసర్స్ ఎలాంటి మరో ఆలోచన లేకుండా భారత్తో సంబంధాలు ఉండకుండా చేసుకున్నారు. ఆరోపణలు కేవలం రోహింగ్యాల వరకు మాత్రమే కాదు, భారత్కి డైరెక్ట్గా హెచ్చరికలు కూడా జారీ చేసింది. యునైటెడ్ నేషన్స్ భారత్ రోహింగ్యాలను బలవంతంగా జైల్లో బంధిస్తుంది, దాని తర్వాత వాళ్లని పడవల్లో ఎక్కించి సముద్రంలో విడిచిపెడుతుంది అని ఆరోపించింది. దాని తర్వాత బంగ్లాదేశ్ రోహింగ్యాలను ఇండియా మళ్లీ బంగ్లాదేశ్కి తరిమి కొడుతుంది అని ఆరోపించింది. అయితే ఇప్పుడు కేవలం ఆరోపణలతోనే సరిపోలేదు. భారత్ బంగ్లాదేశ్కి గట్టిగా సమాధానమిచ్చింది. భారత్ స్పష్టంగా చెప్పింది, ముందుగా మీ దేశంలో ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దాని తర్వాత మాటిమాటికి భారత్పై ఆరోపణలు చేయడం మానండి అని బంగ్లాదేశ్కి సమాధానం ఇచ్చింది. దీని తర్వాత మరొక సమాచారం వచ్చింది. బంగ్లాదేశ్ భారత్ యొక్క సిలిగిరి కారిడార్ దగ్గర చైనాకి ఆశ్రయం వచ్చింది. ఇప్పుడు అక్కడ చైనా మిలిటరీ బేస్ని నిర్మిస్తుంది. సిలిగిరి కారిడార్ని మనము చికెన్ నెక్ అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ ప్రదేశం భారత్కి చాలా ముఖ్యమైనది. భారత్ దేనికి దీటుగా సమాధానమిచ్చింది మరియు 1971లో భారత్ ఉపయోగించిన మిలిటరీ బేస్ని మళ్లీ మరమ్మతులు చేయించి అక్కడ మిలిటరీని దించింది. ఇప్పుడు ఆ చోటు ఫైటర్ జెట్లతో S-400 డిఫెన్స్ సిస్టంతో నిండి ఉంది. భారతి ఇప్పుడు ఎటువంటి చర్యలు సహించదు అని దీనితో స్పష్టమవుతుంది. భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తత వల్ల ఎలాంటి నిర్ణయాలు భారత్ తీసుకుంది మరియు ఎలాంటి చర్యలు చేపట్టింది వంటి విషయాల అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోలు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ మాతాకి జై జై హింద్ అనే నినాదాలు కామెంట్లో రాయడం మర్చిపోకండి. నిజానికి బంగ్లాదేశ్తో ముడిపడి ఉన్న విషయాలన్నీ కూడా భారత్కి తలపోటుగా మారుతున్నాయి. ఒక్కసారి సైన్యం నుంచి సమాధానం వస్తుంది, మరోసారి ప్రభుత్వమే అసలు పొంతన లేకుండా నిందలు వేస్తూ ఉంటుంది. ప్రభుత్వం మరియు సైన్యం రెండు కూడా ఎలాంటి చర్యలు చేస్తున్నాయి అంటే దీంతో అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి నెలకొంది. కానీ భారత్ ఇప్పుడు తన సరిహద్దులను మరియు దేశాన్ని కాపాడడానికి ఎలాంటి వెనకడుగు వెయ్యదు. రాబోయే కాలంలో ఇది ఎంతవరకు వెళ్తుందో కేవలం సమయం మనకు చూపించగలదు. కానీ ఈ చిత్రం చాలా గంభీరంగా కనిపిస్తుంది. కానీ భారత్లో ఎలాంటి సమస్య పెరుగుతూ పోతుంది అంటే ఇప్పటి వరకు దాన్ని మనం పట్టించుకోలేదు. అయితే ఆ సమస్య మరేదో కాదు, అది అతిపెద్ద ప్రమాదం కూడా వాళ్లే, బంగ్లాదేశ్ వాళ్ళు. దొంగతనంగా సరిహద్దు నుండి దేశంలోకి చెరబడిన రోహింగ్యాలు. కొన్ని న్యూస్ పేపర్లు వచ్చిన సమాచారం ప్రకారం వీళ్ల సంఖ్య దాదాపు 2 కోట్ల వరకు చేరుకుంది. అంటే ఇది భారతదేశానికి ఎంత పెద్ద ముప్పు అసలు మనం గ్రహించలేం. నిజానికి వీళ్ల సంఖ్యకి అసలు ప్రామాణిక అనేది లేదు, అంటే వీళ్లు దానికంటే కూడా ఎక్కువ ఉండవచ్చు. భారత ప్రభుత్వం వాళ్లను గుర్తించి మళ్లీ బంగ్లాదేశ్కి పంపే కార్యక్రమం చేపట్టింది, కానీ అది అంతగా ప్రభావం చూపలేదు. మరియు ఇది ఇప్పుడు సరిహద్దు గొడవగా మారిపోయింది. ఇందులో మయన్మార్ నుంచి పారిపోయి వచ్చిన రోహింగ్యాల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు భారత్ నిర్ణయం తీసుకుంది. భారత్లో దొంగతనంగా చొరబడి ఉన్నవాళ్లు ఇక ఇక్కడ ఉండనవసరం లేదు. అయితే ఈ చర్యని బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు తప్పుగా భావించాడు మరియు ఇది భారతీయ ప్రతీకార చర్య అని నినాదాలు చేశాడు. బంగ్లాదేశ్ చైనాధ్యక్షుడు బ్రిగేడియర్ జనరల్ నజీముద్దులా ఈ విధంగా చెప్పాడు, ఈ ప్రక్రియ చాలా తప్పు. భారత్ మా మాట వినకపోతే
సైన్యంతో జవాబు చెబుతాం అని హెచ్చరించాడు. అయితే దీనికి భారత్ కఠినంగా జవాబు ఇచ్చింది. వీళ్లు కేవలం చొరబాటు దారులు మాత్రమే కాదు, కొన్ని చట్టరీత్య పనిలో కూడా వీళ్ల భాగముంది కాబట్టి వీళ్లు ఇక్కడ ఉండకూడదు, వాళ్ల దేశానికి తిరిగి వెళ్లిపోవాలి, దీంట్లో ఏ దేశమైనా కాలు పెడితే వాళ్లకి చావు దెబ్బ కొడతాం అని బెదిరించింది. అన్ని చెకింగ్ మరియు క్లియరెన్స్ తర్వాతే వాళ్లని బార్డర్ దగ్గర అధికారులకు అప్పగించడం జరిగింది అని భారత్ చెప్పింది. కాని బంగ్లాదేశ్ ప్రభుత్వం దీన్ని తప్పుపడుతుంది. భారత్ తరబలంతో అమాయకులపైన దౌర్జన్యాన్ని చూపిస్తుంది అని చెప్తుంది. అంతేకాదు, బంగ్లాదేశ్ ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధపడుతుంది. యునైటెడ్ నేషన్స్ ఇదివరకే భారత్ కి వ్యతిరేకంగా ఉంది మరియు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా భారత్ కి వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ లో ఫిర్యాదు చేయడానికి వెళుతున్నాడు. ఈ విషయం భారత్ నీకు కూటనీతికంగా కాదు, రణనీతిగా కూడా దెబ్బతీసే విధంగా ఉంది. అదేవిధంగా ఈ సమయంలో బంగ్లాదేశ్లో పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి. అక్కడ మొహమ్మద్ యూనస్ యొక్క ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తుంది. యూనస్ కి మరియు ఆర్మీ చీఫ్ ఆఫీసర్స్ కి అసలు పడడం లేదు. తొందరగా ఎలక్షన్స్ జరగాలి అని సైన్యం భావిస్తుంది, కానీ యూనస్ అమెరికా చేతిలో ఆట బొమ్మల ఆడుతున్నాడు. అయితే అమెరికా నిరాశలైన రోహింగ్యాలకు ఆసరాగా ఉండేలా ఒక బేస్ ని ఏర్పాటు చేయాలి అని భావిస్తుంది. అయితే దానికి బంగ్లాదేశ్ సైన్యం వ్యతిరేకంగా ఉంది. కానీ భారత్ ఆ రోహింగ్యాలను బయటికి తీస్తుంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. తను తన దేశంలో ఉంచుకోడు, కాని తన పక్కన ఉన్న దేశం మాత్రం వాళ్లని ఉంచుకోవాలి అని బంగ్లాదేశ్ సైన్యం భావిస్తుంది. దీన్ని మరి ఏం చెప్పాలో మీరే చెప్పండి. యూనస్ అసలు ఎలాంటి పనులు చేస్తున్నాడో కూడా మాకు చెప్పడు అని సైన్యం చెప్తుంది. అంటే దేశంలో జరుగుతున్న గొడవలు ఎక్కువ కాకూడదని బంగ్లాదేశ్ కావాలనే భారత్ పై దుమ్ము ఎత్తిపోస్తుంది. మా దేశంలో జరుగుతున్న విషయాలపై భారత్ చెయ్యి పెడుతుంది అని బంగ్లాదేశ్ ఆరోపిస్తుంది. దీనికి భారత్ చాలా చేదుగా వాళ్లకి సమాధానమిచ్చింది. భారతీయ మంత్రి రణధీర్ జైస్వాల్ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని చాలా ఘోరంగా తిట్టారు. వేరే వాళ్లపై ఆరోపణలు వేయడం చాలా సహజమైపోయింది. తమ దేశంలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా తప్పించుకోవడానికి ఇది ఒక మార్గం అని డైరెక్ట్గా చెప్పాడు. భారత్ తన సరిహద్దులను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్తుంది మరియు వేరే దేశాలకు చోటు ఇవ్వదు అని స్పష్టం చేసింది. భారత్ ఇప్పుడు సిలిగిరి కారిడార్ని మరింత ప్రతిష్ఠ చేసింది. అక్కడ సైన్యాన్ని పెంచింది. అంతేకాదు, ఫైటర్ జెట్లో అదేవిధంగా డిఫెన్స్ సిస్టమ్ కూడా అక్కడ తీసుకెళ్లింది. ఈ ప్రదేశం ఎంత ముఖ్యమైనది అంటే దీనివల్లే ఉత్తర దిశలో ఉన్న భారతదేశంలో మొత్తం కాపాడుతుంది. ఒకవేళ ఇక్కడ కొంచెమైనా తేడా అయితే ఈ 7 రాష్ట్రాలు మన చేతిలో నుంచి వెళ్లిపోతాయి మరియు ప్రమాదంలో పడిపోతాయి. దాని కారణంగానే భారత్ ఇప్పుడు అక్కడ డ్రోన్తో పరిరక్షిస్తుంది మరియు మిలిటరీ బార్డర్ సెక్యూరిటీ ఫైటర్ జెట్లను పెట్టి సంరక్షిస్తుంది. అయితే ఇప్పుడు చింతించాల్సిన విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనాతో స్నేహం కుదుర్చుకుంది మరియు వాళ్లకి ఆ ప్రదేశంలో ఆశ్రమం ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పుడు చైనా నుంచి బంగ్లాదేశ్ దాదాపు 20 ఫైటర్ జట్లు కొనబోతుంది అని చెప్తున్నారు. దాదాపు $2.2 బిలియన్ ఖర్చు చేస్తుంది. జెట్-10 ఈ ఫైటర్ జెట్లను కొనడానికి ఇంత డబ్బుని వేచిస్తుంది. ఒకవేళ ఈ ఫైటర్ జెట్లను ఉత్తర బంగ్లాదేశ్లో దించితే భారతదేశం యొక్క భద్రతకి ముప్పు ఉంటుంది. అంతేకాదు, పాకిస్తాన్లోని ప్రముఖ టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ASIS రీసెంట్గా బంగ్లాదేశ్కి వచ్చి పెరుగుతున్న ఉగ్రవాదంపై చర్చించారు. ఇది వింటే మీకు నవ్వేస్తుంది కదా, కానీ జరిగింది ఇదే. భారతదేశం దీనివల్ల చింతిస్తుంది. బంగ్లాదేశ్ కూడా ఉగ్రవాదులకు ఆశ్రమమిస్తుంది ఏమో అని భారత్ అనుకుంటుంది. భారత్కి చెందిన భద్రతా ఏజెన్సీలు దీనిపైన ఒక చూపు పెట్టి ఉన్నాయి. భారత్ తన సురక్ష కోసం ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. S-400 డిఫెన్స్ సిస్టమ్ మరియు ఫైటర్ జెట్లను చికెన్ నెట్ దగ్గర ఉంచడం దీనికి సంకేతం ఇస్తుంది. పూర్వ ఉత్తరంలో ఉన్న రాష్ట్రాలలో సొరంగాలు, రహదారులు నిర్మిస్తుంది. అవసరం వచ్చినప్పుడు సైన్యం త్వరగా చేరుకోవడానికి వీటిని నిర్మిస్తుంది. ఒకప్పుడు చైనా విషయంలో కూడా ఇదే విధంగా భారత్ ముందడుగు వేసింది. రెండోవైపు బంగ్లాదేశ్లోని పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. ప్రభుత్వానికి మరియు సైన్యానికి జరుగుతున్న ఘర్షణ ఇప్పుడు బయటకు వచ్చింది. యూనస్కి ఇప్పుడు వ్యతిరేకత పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఇప్పుడు పడిపోయింది.
వ్యాపారాలు ఆగిపోయాయి. విదేశీ ముద్ర బండారం మొత్తం కూడా డౌన్లో ఉంది. మొత్తానికి బంగ్లాదేశ్ మొత్తం కూడా బలహీనపడుతుంది. పరిస్థితి ఇంతలా దిగజారిపోయింది అంటే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ నుంచి కూడా లోన్లు దొరకడం లేదు. వీటి అన్నింటి పరిణామం బంగ్లాదేశ్ మీద పడుతుంది. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది మరియు ప్రజల్లో అసంతృప్తి అనేది పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తన బలహీన పరిస్థితిని ప్రభుత్వాన్ని నడపడం చేతకాని ఆ సమర్థతాన్ని ఇప్పుడు భారతపై రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఒకవేళ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు భారత్ మాతాకి జై అని కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.